హైదరాబాద్ గాంధీ భవన్ లో ఉగాది ఘనంగా వేడుకలు జరిగాయి. శ్రీనివాసమూర్తి పంచాంగ పఠనం చేశారు. సీఎం సింహంలాగా పనిచేస్తారని అన్నారాయన. పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్య స్థానాలు గెలుస్తారని చెప్పారాయన. గడిచిన ఎన్నికల్లో శ్రమించినట్టు శ్రమించాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. క్రోధానికి గురికాకుండా శాంతంగా ఉండాలని సూచించారు. ఉగాది వేడుకలకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, జగ్గారెడ్డి హాజరయ్యారు. బుధగ్రహం యొక్క సంబంధం వల్ల ఎంబీఏ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో విదేశీ సంబంధించిన సబ్జెక్టులు ప్రవేశం జరుగుతుంది. ప్రయోగాలు అంతర్జాతీయంగా మార్పులు చెందుతాయి. రాష్ట్ర సిలబస్, సెంట్రల్ సిలబస్, అంతర్జాతీయ సిలబస్ లో కూడా పెను మార్పులు సంభవిస్తాయి. నిర్మాణ రంగంలో సిమెంట్, ఇటుక వాడకాలు తగ్గుతాయి. శుక్ర, రవి, చంద్ర రాహువుల వల్ల నూతన విధానాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాచుర్యంలోకి వస్తాయి. పీవీసీ వాడకం గణనీయంగా ఈ సంవత్సరం పెరుగుతుంది. ఇక పెట్రోలియం, బయో ప్రొడక్ట్ వాడకం వినియోగంలోకి వస్తుంది. నిర్మాణ రంగంలో విదేశీ పెట్టుబడులు అధికమవుతాయి. ప్రతిపక్షం మరింత బలహీనమయ్యేటటువంటి సూచన ఈ సంవత్సరం ఎక్కువగా రాష్ట్రాల్లో గోచరిస్తుంది. అధికార పక్షం ప్రతిపక్షంపై అన్ని విధాలా కూడా పట్టు సాధించి కొత్త చట్టాలను అమలులోకి తీసుకువచ్చి విజయవంతం అవుతారు. ఈ ప్రణాళికాబద్ధ మార్పుల వల్ల కొంత అన్రెస్ట్ ఉంటుంది ప్రజల్లో. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ విదేశీ మత్తు పదార్థాలు క్రమబద్ధీకరించలేదు. రాహు చతుర్థంలో మీనరాశి, అది కూడా జలరాశి అవడం వల్ల గంజాయి, హెరాయిన్, బ్రౌన్ షుగర్, కొకైన్ ద్రవ పదార్థ రూపంలో మార్చి వినియోగంలోనికి వస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిఘా వ్యవస్థ వీలైనంత పకడ్బందీగా లేక నియంత్రణ కోల్పోయే అవకాశం గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా దేశీయ, విదేశీయ ఫార్మా, ఫుడ్